అందరికీ నమస్కారం అండి. కాలం పరిగెడుతుంది. ఎంత వేగంగా అంటే నిన్న మొన్నటి వరకు చేతిలో గోళీలు పట్టుకొని ఆడుకున్నట్లుంది. కానీ చూస్తుండగానే చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. మనం ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం, ఏ కారులో తిరుగుతున్నాం అన్నది కాదు. రాత్రి పడుకునేటప్పుడు మనసులో ఎంత ప్రశాంతత ఉన్నది అన్నదే ముఖ్యము. అలాంటి ప్రశాంతత మనకు 90వ సంవత్సరంలో దొరికినంతగా ఇంకెప్పుడు దొరకదేమో. అది ఒక అద్భుతమైన యుగము. టెక్నాలజీ లేని బంధాలు మాత్రమే ఉన్న రోజులవి. ఈ 15 నిమిషాలు ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాము. కళ్ళు మూసుకొని ఆ జ్ఞాపకాలను తట్టి లేపుదాము. అప్పట్లో మాకు అలారంతో పని లేదు. కోడి కూతనో లేకపోతే వీధి చివర పాలవాడి సైకిల్ బెల్ శబ్దమో మమ్మల్ని నిద్ర లేపుతుండేది. లేవగానే బెడ్ కాఫీలు, వాట్సాప్ స్టేటస్లు చూసుకోవటాలు లేవు. ఆకాశవాణి రేడియోలో వచ్చే భక్తిరంజని పాటలతో రోజు మొదలయ్యేది. అమ్మ పేడ కళ్ళాబి చల్లుతుంటే వచ్చే ఆ మట్టి వాసన, నాన్న రేడియోలో వార్తలు వింటూ కాఫీ తాగుతున్న దృశ్యము ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతుంది. ఇప్పుడు రకరకాల టూత్పేస్ట్లు వచ్చాయి. కానీ అప్పట్లో బొగ్గు పొడితోనో, డాబర్ ఎర్రపళ్ళ పొడితోనో, లేదా వేప పుల్లతోనో పళ్ళు తోముకుంటే వచ్చే ఆ రుచి ఆనందమే వేరు. నోరంతా ఎర్రగా లేదా నల్లగా చేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయే వాళ్ళము. ఇక బడికి వెళ్ళడం అంటే ఒక పెద్ద యుద్ధమే. అమ్మ తలకు నూనె రాసి పాపిడి తీసి పౌడర్ కొట్టి జడేసి మరీ తయారు చేసేది. యూనిఫామ్ ఐరన్ లేకపోయినా పర్వాలేదు, కానీ బూట్లకు పాలిష్ లేకపోతే స్కూల్లో పీటీ సార్ చేతిలో దెబ్బలు పడతాయని భయము. తరగతి గదిలో ఆ చెక్క బల్లలు, బ్లాక్ బోర్డు మీద రాసే శుద్ధ ముక్కల వాసన. అందరి దగ్గర ఉండేది ఒకే రకమైన సంచులు, కానీ అందులో ఉండే సంపద మాత్రము వెలకట్టలేనిది. ముఖ్యంగా ఆ జామెట్రీ బాక్సు, క్యామ్లిన్ బాక్సు. క్యామ్లిన్ బాక్స్ ఉంటే వాడే క్లాస్ లీడరు. అందులో ఉండే ఆ చిన్న అద్దము, రబ్బరు, షార్పనరు, వాటిని కూడా ఫ్రెండ్స్ దగ్గర దాచుకునే వాళ్ళము. స్లేట్ పెన్సిల్ తినడం ఒక అలవాటు. అది తింటే ఎందుకంత టేస్ట్ అనిపించేదో ఇప్పటికి కూడా తెలియదు. లంచ్ బెల్ కొట్టగానే బాక్సులు తెరిచి ఒకరన్నం ఒకరు పంచుకొని తినడంలో ఉన్న తృప్తి 5 స్టార్ హోటల్లో తినే పిజ్జా బర్గర్లలో కూడా దొరకదు. చివరి పీరియడ్ కోసం ఆత్రంగా ఎదురు చూడటము. గంట కొట్టగానే స్కూల్ బ్యాగ్ భుజానేసుకొని ఇంటికి పరుగు లంకించుకోవటము. అబ్బో, ఆ రోజులే వేరు. సాయంత్రం అయిందంటే చాలు, ఇక ప్రపంచాన్ని జయించటానికి సిద్ధమైన సైనికుల్లా వీధిలోకి వచ్చేసేవాళ్ళము. మాకు వీడియో గేమ్స్ తెలియవు, పబ్జీలు తెలియవు. మాకు తెలిసిందల్లా కర్ర బిళ్ళ, దాగుడు మూతలు, గోళీలాట, టైర్ ఆట, తొక్కుడు బిళ్ళలు, పాత సైకిల్ టైరును కర్రతో కొట్టుకుంటూ వీధంతా పరిగెడితే వచ్చే కిక్కు ఇప్పుడు బెంచ్ కార్ నడిపినా కూడా రాదు. ఇక క్రికెట్ బ్యాట్ ఉన్నట్లయితే వాడే కింగు. స్టంప్స్ లేకపోతే గోడ మీద గీతలే వికెట్లు. బాల్ ఎవడి ఇంట్లో పడితే వాడే తేవాలి. ఆ రూల్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేదో. ఒకవేళ కరెంటు కనకపోతే అదే పెద్ద పండగ. వీధిలో అందరూ బయటకొచ్చి వెన్నెల వెలుగులో అంత్యాక్షరి ఆడటము, దయ్యం కథలు చెప్పుకోవటము, అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ చందమామను చూడటము. ఆ సమయంలో కరెంట్ వస్తే హే అంటూ అందరూ గట్టిగా అరిచే ఆనందము. ఇప్పుడు ఆ ఆనందం ఎవరిలోనైనా కూడా కనపడదు. అప్పట్లో రూపాయికున్న విలువ ఇప్పుడు 1000కి కూడా లేదు. ఒక్క రూపాయితో పుల్లైస్ కానీ పెప్సీ కానీ కొనుక్కొని తింటే స్వర్గమంచున ఉన్నట్లుండేది. ఆరెంజ్ మిఠాయిలు, తేనె మిఠాయిలు, కమర్ కట్టు, ఇవే మా స్నాక్స్. ఎండాకాలం వచ్చిందంటే చాలు, అమ్మమ్మ వాళ్ళ ఊరికి ప్రయాణము. ఆర్టీసీ బస్ కిటికీ పక్కన కూర్చొని గాలిని ఆస్వాదించటము, ఊర్లో బావిలో ఈతలు కొట్టటము, చెట్లెక్కి కాయలు కొయ్యటము. టీవీలో ఆదివారం వస్తే చాలు, రామాయణము లేదా మహాభారతము. సాయంత్రం వచ్చే సినిమా కోసం వీధిలో టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి క్యూ కట్టే వాళ్ళము. యాంటీనా సరిచేయటమే ఒక పెద్ద టాస్క్. శక్తిమాన్ తిరుగుతుంటే మనం కూడా తిరగటము. పాటల క్యాసెట్ చిక్కుకుపోతే పెన్ పెట్టి తిప్పటము. ఇవన్నీ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కాలం మారింది. చేతిలో నోకియా ఫోన్ నుంచి ఐఫోన్ వరకు వచ్చేసాము. నల్లబల్లల నుంచి ఆన్లైన్ క్లాసులకు వచ్చేసాము. అప్పుడు ఫోటోలు తీయటానికి రీల్ కెమెరా ఉండేది. ఒక్కొక్క ఫోటోని ఎంతో జాగ్రత్తగా దాచుకునే వాళ్ళము. ఇప్పుడు రోజుకి 100 సెల్ఫీలు దిగుతున్నాము, కానీ ఆ నవ్వుల్లో ప్రాణం ఉండటం లేదు. స్నేహితులు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నారు, కానీ పక్కన కూర్చొని మాట్లాడే సమయం లేదు. డబ్బు పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, ఏసీ గదుల్లో పడుకుంటున్నాము,
కానీ డాబా మీద అమ్మమ్మ పక్కన పడుకొని విన్న కథల్లోని నిద్ర ఇప్పుడొస్తుందా? నిజమే. బాల్యం ఒక తీపి జ్ఞాపకము. మళ్ళీ రాని ఒక అద్భుతము. ఏ టైం మిషనో ఉంటే బాగుండు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆ 90 నాటి రోజుల్లోకి వెళ్ళి, ఆ స్కూల్ బెంచ్ మీద కూర్చొని ఫ్రెండ్ భుజం మీద చెయ్యేసి, లైఫ్ అంటే ఇదేరా అని చెప్పాలనుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా? ఈ జ్ఞాపకాలు మీ పెదవి మీద చిరునవ్వును తెప్పించుంటే, చిన్ననాటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.